ఓకే అండి, నెక్స్ట్ టాపిక్ ఎలిప్స్ అండి. ఎలిప్స్ నుంచి 2 షార్ట్ ఆన్సర్స్ మనకి వెయిటేజ్. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ హూజ్ యాక్సిస్ ఈజ్ కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు. హూజ్ యాక్సిస్ ఆర్ అంటున్నాడండి, కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్ అంటున్నాడు. హూజ్ యాక్సిస్ ఆర్ కోఆర్డినేట్ యాక్సిస్ అండ్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ 15/2. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకీ ఈజ్ 2 అంటున్నాడు. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకీ ఈజ్ 2 అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ వాడి ఎలిప్స్ క్వశ్చన్ మనకి కనపడగానే ఫస్ట్ మనకి డయాగ్రామ్ మైండ్లో ఉండాలండి. డయాగ్రామ్ ఏంటి? డయాగ్రామ్ ఒకసారి చూద్దాం. డయాగ్రామ్ చూద్దాం. ఈ కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటే చూడండి, యాక్సిస్ ఆర్ అంటున్నాడు. యాక్సిస్ ఆర్ అంటే ఇక్కడ వచ్చేసరికి మనం మాట్లాడేది మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ అండి. మేజర్ యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్గా తీసుకోమంటున్నాడు. మైనర్ యాక్సిస్ వచ్చేసరికి వై యాక్సిస్గా తీసుకోమంటున్నాడు. ఇలా తీసుకుంటే ఎలిప్స్ ఎలా ఫామ్ అవుతుంది? ఇలా ఫామ్ అవుతుంది. అయితే దీంట్లో ఈ పాయింట్స్ని ఏమంటున్నాం? ఈ పాయింట్స్ని ఏ డాష్. అదేవిధంగా ఫోకి ఎక్కడ డ్రా చేస్తాం? ఎక్కడ మెన్షన్ చేస్తాం? ఎక్స్ యాక్సిస్ మీద మెన్షన్ చేస్తాం. ఫోకి కాడ ఇది ఎస్ డాష్గా తీసుకుంటాం. ఎస్ వచ్చేసరికి పాయింట్ ఎలా రాస్తాం? ఎస్ పాయింట్, ఫోకి పాయింట్ ఏఈ కామా 0. ఇది వచ్చేసరికి -ఏఈ కామా 0. అదేవిధంగా డైరెక్ట్రిసెస్ కూడా ఐడియా ఉండాలండి. డైరెక్ట్రిసెస్ ఏమవుతాయి? డైరెక్ట్రిక్స్ x = a/e1, x = -a/e1. ఇది వచ్చేసరికి సెంటర్ వచ్చేసరికి ఆరిజిన్గా తీసుకుంటాం. సెంటర్ వచ్చేసరికి సితో మెన్షన్ చేయొచ్చు, లేకపోతే ఆరిజిన్తో మెన్షన్ చేయొచ్చు. సి తీసుకుంటాం మ్యాక్సిమం కేసెస్లో. ఓకే, ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? హూజ్ యాక్సిస్ ఆర్ కోఆర్డినేట్ యాక్సిస్, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ ఏమంటున్నాడు? 15/2 అంటున్నాడు. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఏంటో ఐడియా ఉండాలి. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే అసలు లాటస్ రెక్టమ్ అంటే ఏంటి? లాటస్ రెక్టమ్ అంటే యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటూ ఫోకస్ గుండా పాస్ అయ్యేదాన్ని లాటస్ రెక్టమ్ అంటారు. యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటూ ఫోకస్ గుండా పాస్ అయ్యేదాన్ని లాటస్ రెక్టమ్ అంటారు. అంటే ఇది లాటస్ రెక్టమ్. దీని లెంత్ అంటే ఇదండి. ఈ లెంత్ కావాలి. ఈ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫార్ములా ఏంటి? మనకి డైరెక్ట్గా ఫార్ములా చెప్పుకున్నాం అండి. ఏంటి ఫార్ములా ఏంటి? లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా ఏంటి? 2b² ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 15/2 ఇచ్చాడు. 15/2 ఇచ్చాడు. మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫార్ములా తెలిస్తేనే మనం ఇక్కడ దీనికి ఈక్వల్ చేయగలం. లేకపోతే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈక్వల్ 15/2 అని రాస్తే మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఏంటంటే 2b² అనే ఫార్ములా ఒకటి గుర్తుండాలి ఖచ్చితంగా. దీని నుంచి ఏమొస్తుందో చూద్దాం. 2b² అంటే ఈ 2 రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. ఏని కూడా రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. b² ఏమవుతుంది? 15/2. 2 ఎంత అవుతుంది? 4a. అలా ఉంచేసేయండి. ఈక్వేషన్ నెంబర్ 1గా ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇంకేమన్నాడు? నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకి డిస్టెన్స్. ఫోకి అంటే ఏంటి? ఎస్ డాష్. ఫోకి అంటే ఏమున్నాయి? ఏఈ కామా 0. ఇంకోటి వచ్చేసరికి -ఏఈ కామా 0. ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది? ఫోకి అనే ఏంటంటే 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది? మీరు జనరల్గా ఏఈ కామా 0కి -ఏఈ కామా 0కి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా యూజ్ చేసినా 2ae వస్తుంది. లేకపోతే జనరల్గా ఎలా మాట్లాడచ్చు? ఇక్కడి నుంచి ఇక్కడికి సెంటర్ ఆరిజిన్ అయితే ఈ డిస్టెన్స్ ఎంత? ఏఈ. అదేవిధంగా ఈ లెఫ్ట్ సైడ్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఏఈ ప్లస్ ఏఈ ఎంత అవుతుంది? 2ae. లేదా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా యూజ్ చేసినా 2ae వస్తుంది. మీరు ఎలాగైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే డైరెక్ట్గా మనం రాసేస్తాం. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకి ఏంటండి? డిస్టెన్స్ బిట్వీన్ ఫోకి ఏంటి ఫార్ములా? 2ae అండి. 2ae ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. మనం బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ చేస్తే ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1. ఫార్ములాస్ అండి. ఫార్ములాస్ వస్తే సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ ఫోకి వాడు ఏం మాట్లాడితే అది తీసుకున్నాను. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకి అన్నాడు కాబట్టి 2ae అని తీసుకున్నాను.
అదే డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిసెస్ అంటే ఏం తీసుకునేవాడిని, డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిసెస్ అంటే ఇది ఏఈ, ఇది వచ్చేసరికి ఏఈ ప్లస్ ఏఈ ఎంత అవుతుంది, 2a/e, సారీ ఇది a/e, ఇది a/e ఎంత అవుతుంది, 2a/e అవుతుంది. ఓకేనా, 2a/e అవుతుంది డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిసెస్ అంటే. ఓకేనా, సరే డిస్టెన్స్ బిట్వీన్ 4కి ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 2a ఈక్వల్ టు 2 ఇచ్చాడు కాబట్టి 2 క్యాన్సిల్ చేసి ఏ ఈక్వల్ టు 1 అవుతుంది. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, a²e² ఈక్వల్ టు 1² అంటే 1. ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకోండి, ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకున్నాం. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి మనల్ని ఏం కనుక్కోమన్నాడు, మనల్ని ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్, ఎలిప్స్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు కాబట్టి ఎలిప్స్ ఈక్వేషన్ కనుక్కుందాం ఆ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి. ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనకేం తెలుసు అండి, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి b² ఈక్వల్ టు 15/4a. అయితే b² ఈక్వల్ టు నాకు తెలిసిన ఫార్ములా ఏంటి, b² ఈక్వల్ టు a² ఇంటూ 1 - e² ఈక్వల్ టు 15/4 ఇంటూ a. b² ఫార్ములా అండి, b² ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, a² ఇంటూ 1 - e², ఇంపార్టెంట్ ఫార్ములా. దీన్ని లోపలికి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, a² ఇంటూ 1 a² మైనస్ a² e² ఈక్వల్ టు 15/4 ఇంటూ a. a² e² అంటే ఎంత వచ్చింది, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి 1 ఈక్వల్ టు 15/4 ఇంటూ a. ఈ 4ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 4 ఇంటూ a² అంటే 4a² మైనస్ 4 ఈక్వల్ టు 15a. ఆ 15గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి, 4a² మైనస్ 15a మైనస్ 4 ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేయాలండి, ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. ఏమవుతుంది, 4 ఇంటూ -4 ఫ్యాక్టరైజ్ చేయడం అండి, ఫ్యాక్టరైజ్ చేయడం రావాలి, క్వాడ్రిక్ ఈక్వేషన్స్ రావాలి. క్వాడ్రిక్ ఈక్వేషన్ రాని వాళ్ళు కొంచెం జాగ్రత్త చూసుకోండి. 4 ఇంటూ -4 ఇది ఫస్ట్ x² కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ -4 ఎంత అవుతుంది, -16. -16కి ఫ్యాక్టర్స్ రాయండి. ఎలా రాస్తారు, -16కి ఫ్యాక్టర్స్ ఎలా రాస్తారంటే ఎడిషన్ చేస్తే -15a రావాలి, మల్టిప్లికేషన్ చేస్తే -16 రావాలి. ఏమవుతాయి ఫ్యాక్టర్స్, దీనికి ఫ్యాక్టర్స్ రాయండి. జనరల్గా ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాయండి. ఏమవుతాయి, 4 4s 1, 4 ఇంటూ -4 1, ఇంకోటి ఏంటి -4 ఇంటూ 4 1, ఏం ఉపయోగం లేదు. ఇంకేం రాసుకోవచ్చు, 8 2s రాసుకోవచ్చు, 8 ఇంటూ -2 ఆరు -8 ఇంటూ 2. ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే 8 - 2 అంటే ఎంత అవుతుంది, 6 అవుతుందా, 6 +6 అవుతుంది. కానీ మనకు కావాల్సింది 15. 8 -8 ఇంటూ 2 అంటే ఎడిషన్ చేస్తే -6 వస్తుంది, మనకు కావాల్సింది -15. ఇంకేమన్నా ఫ్యాక్టర్స్ ఉన్నాయా, 16 ఇంటూ -1, 16 ఇంటూ -1 అంటే ఏమవుతుంది, ఓకే -16 వస్తుంది, బాగానే ఉంది, -16 వస్తుంది. కానీ ఎడిషన్ చేస్తే ఏమవుతుంది, +15a వస్తుంది. కానీ ఇక్కడ ఏముంది, -15a ఉంది. కొంచెం చేంజ్ చేసి తీసుకుంటున్నా, -16 ఇంటూ +1గా తీసుకుంటున్నా. -16 ఇంటూ 1 అంటే ఎంత అవుతుంది, -16 వస్తుంది. మల్టిప్లికేషన్ చేస్తే -16 వస్తుంది. ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది, -16 ఇంటూ -16 +1 ఎంత అవుతుంది, ఎడిషన్ చేస్తే -15a. అంటే ఇది ఒక్కటే రైట్. మనం ఇన్ని ఫ్యాక్టర్స్గా రాయగలిగినా సరే 16ని -16 ఇన్ని విధాలుగా ఫ్యాక్టరైజ్ చేయగలిగినా మనకు ఉపయోగపడింది ఏంటిది, -16 ఇంటూ 1 వేనే. ఇది ఒక్కటే మనం యూజ్ చేస్తాం. 4a² ఇంటూ -16a ప్లస్ ఏగా రాస్తున్నాండి. -15aని -16a ప్లస్ 1aగా రాసా, -4 యాస్టేజ్ రాద్దాం ఈక్వల్ టు 0. ఇలా చేసిన తర్వాత ఏం చేయొచ్చు, 4a కామన్ తీయొచ్చండి. 4a కామన్ తీస్తున్నా, a - 4 నెక్స్ట్ +1 కామన్ తీస్తే a - 4 ఈక్వల్ టు 0. a - 4 కామన్ తీసేస్తే 4a + 1 ఈక్వల్ టు 0. 4a + 1 ఈక్వల్ టు 0. దెన్ a - 4 ఈక్వల్ టు 0 ఒకటి, ఇంకోటి 4a + 1 ఈక్వల్ టు 0. a ఈక్వల్ టు ఏమవుతుంది, 4, 4a ఈక్వల్ టు -1, a ఈక్వల్ టు -1/4.
ఏ వాల్యూ -1/4 వచ్చింది, ఏ వాల్యూ 4 వచ్చింది. దెన్ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఏ వాల్యూ 4 వచ్చేసింది, నాకేం కావాలి, ఏ వాల్యూ కావాలి, ఇంకా బి వాల్యూ కావాలి. ఏ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 16, ఏ స్క్వేర్ వచ్చేసింది. నాకు ఇంకేం కావాలి, బి స్క్వేర్ కావాలి. బి స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటండి, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి బి స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి, 15/4 ఇంటూ ఏ. ఏ అంటే ఎంత 4 అండి. 4 క్యాన్సిల్ అయితే బి స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 15. ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం మన టార్గెట్ అండి స్టాండర్డ్ ఫామ్లో. వాడు ఎలిప్స్ ఈక్వేషన్ కనుక్కున్నాడు. ఎలిప్స్ ఈక్వేషన్ కావాలంటే మనకేం కావాలి, ఎలిప్స్ ఈక్వేషన్ ఏంటండి, ఎలిప్స్ ఈక్వేషన్ x² ప్లస్ y² ఈక్వల్ టు 1. దీంట్లో మనకి అన్నౌన్స్ ఏంటి, కాన్స్టెంట్స్ ఏ అండ్ బి వాల్యూస్ అండి. ఏ అండ్ బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం మన టార్గెట్. ఫస్ట్ ఆల్రెడీ ఏ వాల్యూ కనుక్కున్నాం, ఏ స్క్వేర్ వాల్యూ కనుక్కున్నాం, నెక్స్ట్ బి స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఈ రెండు తీసుకెళ్ళి స్టాండర్డ్ ఫామ్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, రిక్వైర్డ్ ఎలిప్స్ ఈజ్ ఏమవుతుంది, x² ప్లస్ y² ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ x² అంటే ఎంత అండి, ఏ స్క్వేర్ అంటే 16 ప్లస్ y² అంటే 15 ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. ఇలా సాల్వ్ చేయొచ్చండి. నెక్స్ట్ వన్ అండి, సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ హూజ్ యాక్సెస్ ఆర్ కోఆర్డినేట్ యాక్సెస్, లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ ఈజ్, ఈసారి 4 ఇచ్చాడండి. డిస్టెన్స్ బిట్వీన్ 4కి ఈజ్ 4√2 అంటున్నాడు. సేమ్ ఫార్ములాస్ అండి, సేమ్ ఫార్ములాస్. ఏంటిది, లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ అంటే మళ్ళీ ఏం తీసుకుంటాం, లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ అంటే లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం, 2b²/a ఈక్వల్ టు 4 తీసుకుంటాం. దెన్ 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్. b² ఈక్వల్ టు ఏమవుతుందండి, b² ఈక్వల్ టు a రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 2a. ఈక్వేషన్ నెంబర్ 1 అన్న. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు, డిస్టెన్స్ బిట్వీన్ 4కి, డిస్టెన్స్ బిట్వీన్ రాయడమే, డిస్టెన్స్ బిట్వీన్ 4కి ఏమి ఇచ్చాడు, ఫార్ములా ఏం తెలుసు, 2a. డిస్టెన్స్ బిట్వీన్ 4కి 2a ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి, 2a ఈక్వల్ టు 4√2. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్. ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2√2. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే a² e² ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2² అంటే 4, √2 హోల్ స్క్వేర్ అంటే 2, 4 2s ఎంత 8. a² e² ఈక్వల్ టు 8 వచ్చిందండి. ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు చూడండి, b² అంటే మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. b² అంటే ఏంటండి ఫార్ములా, b² ఈక్వల్ టు a² ఇంటూ 1 - a². ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఏం రాయొచ్చు, ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి b² ఈక్వల్ టు ఏంటండి ఫార్ములా, b² ఈక్వల్ టు a² ఇంటూ 1 - e². ఇది ఫార్ములా అండి. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఫ్రమ్ 1 నుంచి b² అంటే ఏం రాయొచ్చండి, a² ఇంటూ 1 - e² ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది 2a. దీన్ని లోపల మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, a² ఇంటూ 1 అంటే a² మైనస్ a² e² ఈక్వల్ టు 2a. a² మైనస్ a² e² అంటే ఎంత అవుతుందండి, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి 8 ఈ 2aని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేసుకొస్తే -2a ఈక్వల్ టు 0. a² - 2a - 8 ఈక్వల్ టు 0. మళ్ళీ సేమ్ ఫ్యాక్టరైజ్ చేయాలండి. ఫ్యాక్టరైజ్ చేయడం ఎలాగా, a² కోషెంట్ ఎంత ఉంది 1 ఇంటూ -8 ఎంత అవుతుంది, -8. మల్టిప్లికేషన్ చేస్తే -8 రావాలి, ఎడిషన్ చేస్తే -2 రావాలి. అంటే ఎలా రాసుకోవచ్చు, -4 ఇంటూ 2 -4 ఇంటూ 2 సరిపోతుంది కదా. ఫ్యాక్టరైజ్ చేయడం నేర్చుకోవాలండి. జనరల్గా నీకు ఫ్యాక్టర్స్ అంటే 4 2s రాస్తాం, కానీ -8 రావాలంటే -4 ఇంటూ 2 అన్న రావాలి, 4 ఇంటూ -2 అన్న రావాలి. మనకి ఇక్కడ -2a రావాలి కాబట్టి -4 ఇంటూ 2 తీసుకున్నా. అంటే ఏమవుతుంది, a² - 4a ప్లస్ 2a - 8 ఈక్వల్ టు 0. అంటే ఏమవుతుంది, a కామన్ తీస్తే a - 4 ప్లస్ 2 కామన్ తీస్తే a - 4 ఈక్వల్ టు 0. a - 4 కామన్ తీసేస్తే a + 2 ఈక్వల్ టు 0. a - 4 ఈక్వల్ టు 0 అని అవ్వాలి, a + 2 ఈక్వల్ టు 0 అని అవ్వాలి. a ఈక్వల్ టు 4 ఆర్ a ఈక్వల్ టు -2.
-2 నెగిటివ్ తీసుకోవద్దండి. ఏ ఈక్వల్ టు 4 తీసుకోండి. ఏ ఈక్వల్ టు 4 తీసుకుంటే ఏ ఈక్వల్ టు 4 తీసుకుంటే బి స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? బి స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ అంటే ఎంత వచ్చింది? 4. దెన్ బి స్క్వేర్ ఈక్వల్ టు 2 4s 8. ఏ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? ఏ స్క్వేర్ ఈక్వల్ టు 16. మనకి కావాల్సిన ఎలిప్స్ ఈక్వేషన్ ఏంటండి? రిక్వైర్డ్ ఎలిప్స్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే ఎంత వచ్చిందండి? 16. వై స్క్వేర్ బై బి స్క్వేర్ మీన్స్ బి స్క్వేర్ అంటే 8 ఈక్వల్ టు 1. కావాలంటే ఎల్సిఎం చేసుకోవచ్చు. ఎల్సిఎం ఎంత? 16 ఎల్సిఎం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఈక్వల్ టు 1. దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఈక్వల్ టు 16. వస్తే ఎల్సిఎం చేయండి, లేకపోతే అక్కడతో ఆఫ్ చేసేసేయండి. రాంగ్ మాత్రం చేయొద్దు. నెక్స్ట్ వన్ అండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ హూజ్ యాక్స్ ఆర్ కోఆర్డినేట్ యాక్సెస్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకీ. హూజ్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకీ ఈజ్ 8 అంటున్నాడు. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్ ఈజ్ 32 అంటున్నాడు. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకీ అంటే మళ్ళీ సేమ్ ఫార్ములా అండి. ఏంటి ఫార్ములా? 2a ఈక్వల్ టు 8. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకీ అని రాయాలి అక్కడ. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకీ 2a ఈక్వల్ టు 8. ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఏ ఈక్వల్ టు 2 4 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఏ ఈక్వల్ టు 4. ఇంకా మన స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ ఈక్వల్ టు 16. యూజ్ అయితే యూజ్ చేద్దాం, లేకపోతే లేదు. డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్సెస్ ఫార్ములా ఏంటంటే? డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్సెస్ ఫార్ములా రాయండి అక్కడ నీట్గా. డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్సెస్ ఏంటి ఫార్ములా? 2a/e. డైరెక్ట్రిక్సెస్ ఫార్ములా ఏంటంటే? డైరెక్ట్రిక్స్ ఫార్ములా ఏంటి? x ఈక్వల్ టు a/e. x ఈక్వల్ టు మైనస్ a/e. x ఈక్వల్ టు a/eకి x ఈక్వల్ టు మైనస్ a/eకి 2 లైన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అవుతుంది? మీరు ఏ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. 2a/e. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారల్ లైన్స్ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే z మధ్యలో డిస్టెన్స్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే డయాగ్రామ్ నుంచి డైరెక్ట్గా రాసేయచ్చు. 2a/e ఫార్ములా గుర్తుండాలి. సరే, డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్సెస్ ఫార్ములా ఏంటి? 2a/e ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 32. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 16 టైమ్స్. ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? 16 ఇంటూ ఈ. రైట్, ఏ ఈక్వల్ టు 16e. ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయొచ్చు మనం. ఏమవుతుంది? దీని నుంచి ఈ ఈక్వల్ టు 4/a ఈక్వల్ టు 4/a. ఈక్వేషన్ నెంబర్ 1 అంటే 1 నుంచి ఈ వాల్యూ ఏమవుతుంది? ఏం రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఈక్వల్ టు 4/a. ఏ ఈక్వల్ టు ఫ్రమ్ దీని ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుంటే ఫ్రమ్ 1 నుంచి 16 ఇంటూ ఈ అంటే ఎంత సబ్స్టిట్యూషన్ చేయొచ్చు? 4/a. అంటే ఏని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 16 ఇంటూ 4. ఏ స్క్వేర్ ఈక్వల్ ఎంత అవుతుంది? 16 4s ఎంత అవుతుంది? 16 4s 64. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 64 అంటే ఏ ఈక్వల్ ఎంత అవుతుందండి? 8. ఏ ఈక్వల్ టు 8. నాకు కావాల్సింది ఏంటివి? నాకు కావాల్సింది బీ స్క్వేర్ కావాలి. ఏ స్క్వేర్ వచ్చేసింది కాబట్టి బీ స్క్వేర్ కావాలి. డైరెక్ట్గా బీ స్క్వేర్ కనుక్కోవచ్చు అంటే మనకి జనరల్గా తెలిసిన ఫార్ములా ఏంటి? బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. అయితే ఇక్కడ ఏ స్క్వేర్ వాల్యూ తెలుసు కాబట్టి ఓకే. మరి ఈ స్క్వేర్ వాల్యూ తెలియదుగా, ఈ స్క్వేర్ ఈ వాల్యూ తెలియదు. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఈ ఈక్వల్ టు ఎంత అండి? ఈ ఈక్వల్ టు 4/a. ఈక్వల్ టు 4/a అంటే 4/a అంటే ఎంత వచ్చింది? ఏ అంటే 8 వచ్చింది. ఈక్వల్ టు 4/8 అంటే 1/2. ఈ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ నాకు కావాల్సిన వాల్యూ ఏంటి? బీ స్క్వేర్ కావాలి. బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ లోడ మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్
అవసరంలా మనకి ఈ వాల్యూ కూడా అవసరం లేదు. ఒక్క నిమిషం, ఈ వాల్యూ కూడా అవసరం లేకుండా చేయొచ్చు అలాగని చేయొచ్చు. ఏమవుతుందో చూద్దాం. బీ స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. దీని లోపలికి మల్టిప్లై చేస్తే బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్. బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చిందంటే ఏ స్క్వేర్ వాల్యూ 64 మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ వాల్యూ ఎంత 16. ఇలాగైనా చేసేయచ్చు. ఇది కొంచెం లెంతీ అవుతుంది ఎంత చేసిన ప్రాబ్లం. బీ స్క్వేర్ ఈక్వల్ టు 64 మైనస్ 16 అంటే 48. దెన్ రిక్వైర్డ్ ఎలిప్సిస్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే ఎంతండి? ఏ స్క్వేర్ అంటే 64, వై స్క్వేర్ బై బీ స్క్వేర్ అంటే ఎంత 48 ఈక్వల్ టు 1. ఇలా లాస్ట్లో ఇందాక కంటిన్యూ చేసినట్టు చేసినా కూడా సేమ్ వస్తుంది, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇలా అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ఇలా చెప్పడం జరిగింది. ఈ వాల్యూ కూడా అవసరం లేదు మనకి. ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 అంటే నేను ఇచ్చిన ఇంపార్టెంట్ లిస్ట్లో క్వశ్చన్ నెంబర్ 5 అండి, అందుకే అక్కడ 5 అని వేస్తున్నా. సరే చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ విచ్ ఈస్ పాసెస్ త్రూ ద పాయింట్స్ ఇచ్చాడండి. ఆ ఎలిప్స్ పాస్ అయ్యి పాయింట్స్ ఇచ్చాడు. అసలు ఎలిప్స్ ఈక్వేషన్ ఫామ్ ఏంటండి? ఈక్వేషన్ ఏంటి? ఏంటి? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇది ఎలిప్స్ ఈక్వేషన్, స్టాండర్డ్ ఫామ్ తో ఎలిప్స్. ఈ ఎలిప్స్ పాస్ చేస్తూ 2 పాయింట్స్ ఇచ్చాడు. అంటే ఒక పాయింట్ గుండా పాస్ అవుతుందంటే కర్వ్ అయితే కర్వ్, లైన్ అయితే లైన్, ఏదైతే అది, సర్కిల్ అయితే సర్కిల్. ఏం చేయొచ్చు మనం? ఆ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ కోఆర్డినేట్, వై ప్లేస్లో వై కోఆర్డినేట్ సబ్స్టిట్యూషన్ చేయొచ్చండి. ఏమవుతుంది? 1 ఏమన్నాడు? 1 passes through -2, 2 అన్నాడు. దెన్ ఏమవుతుంది? -2 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ 2 హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఎంత అవుతుంది? 4 బై ఏ స్క్వేర్ ప్లస్ 4 బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఆ 4ని కామన్ తీసి రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దామండి. ఏమవుతుంది? 4 కామన్ తీస్తే 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 4 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే డివిజన్ చేస్తుంది. 1/4 ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకేమన్నాడు? ద ఎలిప్స్ ఈక్వేషన్ పాసెస్ త్రూ 3, -1 అన్నాడు. చూద్దాం. 1 passes through 1 passes through ఏమన్నాడు? 3, -1 అన్నాడు. అంటే ఏం చేద్దాం? ఎక్స్ ప్లేస్లో 3, వై ప్లేస్లో -1 సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏమవుతుంది? 3 స్క్వేర్ బై ఏ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఫైనల్గా ఈక్వేషన్ ఏమవుతుంది? 3 స్క్వేర్ అంటే 9 బై ఏ స్క్వేర్ 1 బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఈక్వేషన్ నెంబర్ 2 ఈక్వేషన్స్ వచ్చినాయండి. 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసి ఏబీ వాల్యూస్ ఫైండ్ వచ్చేద్దాం. 1 and 2ని సాల్వ్ చేయాలంటే చూడండి, ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 1, రెండింటిని సాల్వ్ చేసే విధానం 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1/4. 4గా తీసుకుంటే రెండింటిని సాల్వ్ చేద్దామండి. ఏమవుతుంది? మైనస్ 1 బై బీ స్క్వేర్ 1 బై బీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ప్లస్ 1 బై బీ స్క్వేర్ మైనస్ 1 బై బీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 9 బై ఏ స్క్వేర్ మైనస్ ఇదేంటి 1 బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ 1/4. ఏమవుతుంది? ఎల్సిఎం ఎంత? ఏ స్క్వేర్ ఎల్సిఎం 9 మైనస్ 1, ఎల్సిఎం ఎంత? 4 మైనస్ 1. దెన్ ఎంత అవుతుంది? 9 మైనస్ 1 అంటే 8 బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3/4. నాకు ఏ స్క్వేర్ వాల్యూ కావాలండి, ఏ స్క్వేర్ వాల్యూ కావాలి. ఏ స్క్వేర్ వాల్యూ కావాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3a స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4 8s
32. ఏ స్క్వేర్ ఈక్వల్ ఎంత అవుతుంది 32/3. నెక్స్ట్ ఏం చేద్దాం, ఈక్వేషన్ నెంబరు 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏ స్క్వేర్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి, 1/a² ప్లస్ 1/b² ఈక్వల్ టు 1/4. దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, 1/a² అంటే a² వాల్యూ ఎంత వచ్చింది 32/3. 32/3 ప్లస్ 1/b² అంటే b² ఈక్వల్ టు 1/4. ఇది 3ని న్యూమరేటర్లో చేంజ్ చేసి రాస్తే 3/32 ప్లస్ 1/b² ఈక్వల్ టు 1/4. 1/b² ఈక్వల్ టు 32 రైట్ హ్యాండ్ సైడ్ ఆన్ చేస్తే 1/4 మైనస్ 3/32. ఎల్సిఎం ఎంత 32, ఎల్సిఎం 4. 32లో 8 టైమ్స్ 8 × 1 అంటే 8 మైనస్ 32 1 టైమ్ 1 × 3 అంటే 3. ఫైనల్గా 5/32. ఇదంతా దేని వాల్యూ 1/b² వాల్యూ. b² వాల్యూ ఎంత అవుతుంది, b² వాల్యూ b² ఈక్వల్ టు ఏమవుతుంది 1/b² ఈక్వల్ టు 5/32 అంటే b² ఈక్వల్ టు 32/5. మనకి రిక్వైర్డ్ ఎలిప్స్ ఈక్వేషన్ ఏమవుతుంది x² ప్లస్ y² ఈక్వల్ టు 1. x² అంటే ఎంత వచ్చింది 32/3 ప్లస్ y² అంటే ఎంత వచ్చింది 32/5 ఈక్వల్ టు 1. 3 న్యూమరేటర్లో చేంజ్ చేసి రాస్తే 3x² 32 5y² ఈక్వల్ టు 1. ఎల్సిఎం 32 ఎల్సిఎం చేసి రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 3x² ప్లస్ 5y² ఈక్వల్ టు 32.